18 వార్డులు ఉండగా 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ 3 వార్డులు, స్వతంత్ర అభ్యర్థి 1 వార్డులో గెలుపొందారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 3వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్కు సీల్ వేయలేదు. ఇక ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్ ఇతర అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అభ్యర్థులు కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో అధికారులు కౌంటింగ్ను మొదలుపెట్టారు. మొత్తంగా 49 వార్డులకు సంబంధించి అభ్యర్థులు భాగ్యరేఖలు మరికొద్ది సేపట్లో తేలిపోనున్నాయి. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. మున్సిపాలిటీకి సంబంధించి మొన్న పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అయితే అంతే ప్రశాంతంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే సాఫీగా ప్రశాంతంగా జరిగేందుకైతే ఇక్కడ జిల్లా పరిపాలన విభాగం అలాగే జిల్లా పోలీస్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. అయితే ఓవరాల్గా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 49 వార్డులు, 49 వార్డులకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ఏదైతే టీటీడీసీ కౌంటింగ్ కేంద్రంలో అయితే మొత్తము 49 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ 49 టేబుల్స్ కూడా కౌంటింగ్ కోసం 4 హాళ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 4 హాళ్లలో 49 టేబుల్స్, ప్రతి వార్డు వైజ్గా ఈ యొక్క కౌంటింగ్ అనేటటువంటిది వాటిని ఏవైతే ముందుగా ఓట్లు 435 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. అయితే ఫస్ట్ 8 గంటలకే, ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆ సంతకాల ధృవీకరణ మొత్తం పూర్తయిన తర్వాత వాటిని కౌంటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్ని వార్డులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే లోపల కొనసాగుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేటటువంటిది ముగిసిన తర్వాత వార్డుల వైజ్గా ఈ 1వ నెంబర్ నుంచి 49వ వార్డుకు సంబంధించి వార్డుల వైజ్గా 4 కౌంటింగ్ హాళ్లలో దాదాపుగా 180 మంది కౌంటింగ్ సిబ్బంది మధ్య ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియనంతా చాలా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎలాంటి లోటుపాట్లో జరగకుండా చూసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పరిపాలన విభాగం అలాగే జిల్లా పోలీస్ శాఖ కూడా ముందస్తుగానే అభ్యర్థులకు అంటే నిన్న సిబ్బందికి అయితే ఒక శిక్షణ అయితే ఏర్పాటు చేసింది. ఏ విధంగా పోలింగ్ స్లిప్స్ అంటే ఏ విధంగా కౌంటింగ్ బ్యాలెట్ స్లిప్స్ ఎట్లా లెక్కించాలి, ఏ విధంగా కట్టలు కట్టాలి అంటే ఇవన్నీ పూర్తిగా నిన్ననే సిబ్బందికి అంతా కూడా శిక్షణ, ఒక ప్రాక్టికల్గా కూడా శిక్షణ చూపించింది. అనంతరం ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ సిబ్బంది అంతా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ లోపల కూడా అంటే దాదాపుగా పోలీస్ శాఖ మాత్రం కేవలం పోలింగ్ ఏజెంట్లను, సిబ్బందిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అయితే మనం చూస్తున్నాం, అనుమతిస్తున్నారు. ఒక పటిష్ట బందోబస్తు మధ్య ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అయితే 49 వార్డులకు సంబంధించి మొత్తం
మొత్తం దాదాపుగా 99,000 ఓట్ల పైచిలకు వరకు అయితే ఇక్కడ పోలైనాయి. కాబట్టి ఈ 4 కౌంటింగ్ హాళ్లలో 49 వార్డుల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అనేటటువంటిది ముగియడానికి దాదాపుగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా పూర్తి రిజల్ట్ వచ్చినటువంటి ఒక అవకాశం అయితే కనబడుతున్నది. అయితే ప్రజెంట్ వార్డుల వారీగా మాత్రం ఎప్పుడెప్పుడు ఏ వార్డులు ఎంతమంది అభ్యర్థులు ఎలా అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది అనేది తెలుసుకున్నట్టయితే ఇది ముందుగా పోస్టల్ బ్యాలెట్ అనంతరం కౌంటింగ్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా అభ్యర్థుల వారీగా ఎవరెవరికి అభ్యర్థుల వారీగా గుర్తులు పెట్టినటువంటి ఒక బాక్సుల్లో విడివిడి చేస్తారు. వచ్చినటువంటి ఒక ఓట్లని పూర్తిగా విభజించిన తర్వాత 25 చొప్పున కట్టలు కట్టి వాటిని కూడా ఒక బాక్సులో వేసి అనంతరం వాటిని లెక్కించి మళ్ళీ తిరిగి 100 చొప్పున కట్టలు కట్టి అనంతరం ఫైనల్ లెక్కింపు అనేది చేపడతారన్నట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. ఓవరాల్గా మరికొద్ది సేపట్లో అంటే పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది ఎవరికి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి, ఏ వార్డుల్లో ఎన్ని వచ్చాయి అనే వివరాలు కొద్దిసేపట్లో తెలియబోతున్నాయి. అలాగే వార్డులకు సంబంధించి కూడా అంటే ఇటు బ్యాలెట్కి సంబంధించి కూడా వివరాలు మరికొద్దిసేపట్లో మనకి అందబోతున్నాయి. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు అంటే ఏ వార్డులో అయితే ఓటర్లు తక్కువగా ఉంటారో ఆ వార్డు యొక్క ఫలితం త్వరగా వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా కౌంటింగ్ ప్రక్రియ మాత్రం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN, ఆదిలాబాద్, TTDC కౌంటింగ్ కేంద్రం నుంచి.